హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టెన్నెట్ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో చేసినది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. సినిమా స్టార్ట్ అవగానే ఫస్ట్ సీన్ వచ్చేసి హైదరాబాద్ లో ఓపెన్ అవుతుంది. గౌతమ్ అనే వ్యక్తి ఏం చేస్తాంటే సూట్ కేసు తీసుకుని ఫోన్ లో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఫోన్ లో మాట్లాడుతున్న అటుపక్క వ్యక్తి ఏమంటారంటే, ఒరే నువ్వు యూఎస్ డైరెక్ట్ గా హైదరాబాద్ నుండి ఫ్లైట్ ఎక్కచ్చు కదా, మళ్ళీ బెంగళూరుకు వచ్చి ఎందుకు అన్నప్పుడు ఈ గౌతమ్ అంటాడు, బెంగళూరులో మా ఫ్రెండ్స్ ఉన్నారు, అందరం కలిసి యూఎస్ వెళ్తున్నాం అంటాడు. అనుంటే బయలుదేరి తన కార్ లో హైదరాబాద్ నుండి బెంగళూరు బయలుదేరినప్పుడు మార్గ మధ్యంలో ఏం చేస్తా అంటే, ఎవరూ లేని నిర్మానుషమైన ప్లేస్ లో తను సూట్ కేసు పట్టుకున్నాడు కదా, ఆ సూట్ కేసును వచ్చేసి పెట్రోల్ పోసి తగలపెడతాడు. తగలబెట్టి బాధపడుతూ ఉంటాడు. అంతలోనే అక్కడికి పోలీసు వాళ్ళు వెళ్తారు. పోలీసు వాళ్ళు వెళ్లి ఈ గౌతమ్ తీసుకుని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. ఇక స్టేషన్ కి వెళ్ళాక ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ వస్తుంది. గౌతమ్, నీ భార్యను నువ్వే చంపేసి మిస్సింగ్ కేసు అని కంప్లైంట్ ఇచ్చావు, అది నువ్వు బెంగళూరులో ఇచ్చావు. నీ భార్య నువ్వు ఇక్కడే హైదరాబాద్ లోనే ఉన్నట్టు వారం కింద మీ ఫ్లాట్ కడ టీసీ ఫుటేజ్ లో ఉంది. నీ భార్యను నువ్వే చంపి మళ్ళీ కంప్లైంట్ ఇస్తావని అడుగుతుంది. అప్పుడు ఆ నుండి వచ్చేసి గౌతమ్ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. యాక్చువల్ గా గౌతమ్ మరదల పేరు వచ్చేసి సంధ్య. వీళ్ళిద్దరు ఒకరికొకరు అంటే చాలా ఇష్టము. వీళ్ళిద్దరు ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుని హైదరాబాద్ వచ్చి హ్యాపీగా అంటారు. అప్పుడు ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ అంటుంది, నువ్వు చెప్పేదానికి నువ్వు చేసిన దానికి పొంతం లేదు. నీ పక్క ఫ్లాట్ లోనే రిషి అనే అబ్బాయి ఉన్నాడు కదా, అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు అతని కాడికి వెళ్తున్నాను అని వచ్చేసి ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే రిషి దగ్గరికి హాస్పిటల్ కి వస్తుంది. రిషి అయితే కొద్ది కోమా స్టేజ్ లో ఉంటాడు, మాట్లాడలేని పరిస్థితిలో. అప్పుడు ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ అడుగుతుంది, ఏం జరిగిందో మొత్తం చెప్పన్నప్పుడు కొద్దిగా రిషి రియాక్ట్ అయ్యి అనుంటి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. రిషి రూమ్ లో వచ్చేసి రిషి కాకుండా ఇంకో ముగ్గురు ఉంటారు, మొత్తం నలుగురు. ఒక అతని పేరు రోహిత్. ఇలా నలుగురులో ఇద్దరికి వచ్చేసి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. ఒక అమ్మాయి పేరు కావ్య, ఇంకొక అమ్మాయి పేరు మేఘన. ఓ రోజు ఏం జరుగుతుందంటే, రిషి శ్రావణి అనే అమ్మాయిని వాళ్ళ ఊర్లో లవ్ చేసింటాడు. ఆ అమ్మాయి ఏం చేస్తాదంటే, వాళ్ళ నాన్న ఏరే వాళ్ళకు పెళ్లి చేస్తున్నాడని, నేను నీ దగ్గరకు వచ్చేస్తానని హైదరాబాద్ బయలుదేరుతుంది. ఈ రిషి చాలా కన్వర్ట్ చేస్తాడు, నేను మీ నాన్నతో మాట్లాడతాను, ఇక్కడ రావద్దు అని. కాకపోతే శ్రావణి అయితే వినదు. శ్రావణి వస్తుందన్న ఉద్దేశంతో పక్క ఫ్లాట్ లోనే గౌతమ్ ఉంటాడు కాబట్టి గౌతమ్ వెళ్ళి, సరే ఇలాగా మీ రూమ్ లో నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, మీ భార్య సంధ్య కూడా ఉంది కదా, ఒక 2 రోజులు వచ్చేసి మీరు మా భార్యను మీ ఫ్లాట్ లో పెట్టుకుంటారా అన్నప్పుడు ఈ గౌతమ్ చెప్తాడు, రేపు నేను యూఎస్ వెళ్తున్నాను, 2 రోజులు ఏం కర్మ, 2 నెలలైన రూమ్ వాడుకో అని చెప్తాడు. ఇక రిషి లోపలికి రాగానే రిషి ఫ్రెండ్స్ లో 6 అని చెప్పేటోడు ఉంటాడు. వాడు చెప్తాడు, ఇట్లా గౌతమ్ గాడు వచ్చేసి వాడి భార్యను చంపి టెన్షన్ లో ఉన్నాడు, ఆ టైంలో నువ్వు అక్కడికి వెళ్ళావు అన్నప్పుడు ఈ రిషి పట్టించుకో, వాడు ఎప్పుడు డ్రగ్స్ అన్ని అలవాటు ఉంటాయి, వాడు ఆ మత్తులో ఏదో అవుతున్నాడు అనుకుంటాడు. యాక్చువల్ గా నిజంగా గౌతమ్ ఏం చేసింటే, వాళ్ళ భార్య చనిపోయి ఉంటే బాధలో ఉంటాడు, ఆ బాధలోనే వచ్చి డోర్ తెరిచింటాడు. ఇక ఆడికి ఆ ఫ్లాష్ బ్యాక్ కట్ అయిపోతుంది. ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తా అంటే మళ్ళీ గౌతమ్ దగ్గరికి వస్తుంది. ఏం జరిగింది చెప్పు అన్నప్పుడు గౌతమ్ చెప్తాడు, కొన్ని రోజులైతే నేను సంధ్య హ్యాపీగానే ఉన్నాము, కొన్ని రోజుల తర్వాత ఎందుకో నాకైతే తెలియదు గాని సంధ్య అయితే డల్ గా కనపడుతుంది, అది నాతో మాట్లాడేది కూడా కాదు. ఓ రోజు ఏం జరిగిందంటే, నేను సంధ్యని అడిగాను నా వల్ల ఏమన్నా మిస్టేక్ జరిగిందా అన్నప్పుడు సంధ్య ఆ నుండి జరిగిన విషయం చెప్పింది. ఏం జరిగింటదంటే, సంధ్య ఫ్లాట్ పక్కనే ఈ రిషి ఉన్నాడు కదా, రిషి వాళ్ళ రూమ్ లో రోహిత్ ఇంకో 3 ఫ్రెండ్స్ ఉంటారు కదా, వీళ్ళందరితో పాటు వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ కావ్య మేఘన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ సంధ్య చాలా అందంగా ఉంది అని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒకడు ఇంటాడు. వీళ్ళంతా డ్రగ్స్ బ్యాచ్, ఒక రిషి తప్పితే మిగతా వాళ్ళంతా డ్రగ్స్ యూజ్ చేస్తుంటారు, మందు అవుతుంటారు. అమ్మాయిలు కూడా. ఈ కావ్య మేఘన ఏం చేస్తారంటే, చిన్నగా సంధ్యతో ఫ్రెండ్షిప్ చేసుకుని, సంధ్యకు చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. ఓ రోజు ఏం జరుగుతుందంటే, సంధ్య బర్త్డే వస్తుంది. బర్త్డే వచ్చినప్పుడు సంధ్యకు 5 స్టార్ చాక్లెట్ అంటే ఇష్టం కదా, ఆ చాక్లెట్ లో మత్తు మందు కలుపుతాది ఈ కావ్య. అప్పుడు సంధ్య ఆ చాక్లెట్ తిని మొబ్బొచ్చి పడిపోయేటప్పుడు ఈ రోహిత్ ఏం చేస్తా అంటే వెళ్ళి సంధ్యను పాడు చేస్తాడు. అది జరిగిన విషయం అని ఈ సంధ్య అయితే ఈ గౌతమ్ చెప్తుంది. ఇంకా అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ వచ్చేసి రిషి లవర్ శ్రావణి హైదరాబాద్ వచ్చేసింది కదా బయలుదేరి. అటు పక్క శ్రావణి వాళ్ళ ఫాదర్ ఏం చేస్తా అంటే, రిషి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి, వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారన్న సంగతి నాకు తెలుసు, నేను బలవంతంగా అయితే పెళ్లి చేయాలనుకోలేదు, నా చెల్లెలు కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనుకున్నాను, తప్పదు వీళ్ళిద్దరే ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, రేపు మనం వెళ్దాం హైదరాబాద్ అని ఈ శ్రావణి వాళ్ళ ఫాదర్ రిషి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి చెప్పింటాడు. ఈ రిషి వాళ్ళ మదర్ జరిగిన విషయం వచ్చేసి రిషికి ఫోన్ చేసి చెప్తుంది. అప్పుడు రిషి ఏమంటా అంటే, శ్రావణి నా దగ్గరికి వస్తుంది, నేను వెళ్ళి పికప్ చేసుకుంటాను. హైదరాబాద్ శ్రావణి రంగానే వెళ్ళి పికప్ చేసుకుంటాడు. రిషి శ్రావణితో చెప్తాడు, ఎందుకు తొందరపడి ఇట్లా వచ్చేసావు, ఇక్కడ పరిస్థితులు కూడా బాగాలేవు, అయినా మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నాడు, మా అమ్మ ఫోన్ చేసింది అన్నప్పుడు ఈ శ్రావణి అంటాది, చూసావా నేను తెగించి ధైర్యం ఏదన్నా చేస్తే గాని నీ నోరు కదలలేదు మెదపలేదు, ఇప్పుడు మా నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నాడు, అదే నేను ఇక్కడ రాకోకుండా ఒప్పుకునేటోడు కాదు,
అని అలాంటి వాళ్ళిద్దరు వచ్చేసి వీళ్ళ ఫ్లాట్ కి వస్తారు. ఆల్రెడీ రిషి గౌతమ్ చెప్పాడు కదా, ఇలా నా ఫ్లాట్ నేను యూఎస్ వెళ్తున్నా 2 నెలలు వాడుకొని. గౌతమ్ ఇంటి హౌస్ బెల్ కొడతాడు రిషి, కాకపోతే గౌతమ్ ఓపెన్ చేయడం. ఎంచేపటికి ఓపెన్ చేయకోకుంటే తన ఫ్లాట్ కి వచ్చేస్తాడు. తన ఫ్లాట్ లో వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, ఫుల్ గా తాగుతూ ఉంటారు. తాగుతూ ఉన్నప్పుడు ఈ శ్రావణిని చూసి అందరూ ఒకరికొకరు హాయ్ బాయ్ అన్ని చెప్పుకున్నాక ఈ రోహిత్ అంటాడు, ఇలాగా చికెన్ నాకు కావాలి అన్నప్పుడు శ్రావణి అంట చికెన్ ఉందా అన్నప్పుడు ఫ్రిడ్జ్ లో ఉందని కావ్య చెప్తుంది. ఈ శ్రావణి ఏం చేస్తారంటే వెళ్లి చికెన్ చేస్తుంది. చికెన్ చేయగానే అందరు హ్యాపీగా తింటారు, ఫుల్ గా తాగుతారు. ఇక ఆడ కట్ చేస్తే నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి గౌతమ్ దగ్గరికి వస్తుంది. భార్య ఆపదలో ఉన్నప్పుడు భర్త అండగా నిలబడాలి గాని ఇలా చేయొచ్చా అన్నప్పుడు అప్పుడు ఈ గౌతమ్ ఈ పోలీస్ ఆఫీసర్ కు డైలాగ్ చెప్తాడు, రావణాసుడు వచ్చేసి సీతను బలవంతంగా ఎత్తికెళ్ళిన శిక్ష మాత్రం రాముడికి సీతకే పడింది, అలాగని రాముడు వచ్చేసి సీతను అనుమానించలేదు, అది దాని విధి ప్రకారం జరిగింది అని చెప్తాడు. అప్పుడు ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ అంటది, నాకైతే ఏం అర్థం కాలేదు, నువ్వు చెప్పేది నిజమో అబద్ధం కూడా నాకు తెలియదు, నువ్వే చంపేసి డ్రామాలు ఇలా ఆడుతున్నావా అని వచ్చేసి ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ గౌతమ్ ను గట్టిగా మందలిస్తుంది. ఇంతలోనే ఏమవుతుందంటే ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ కు ఫోన్ వస్తుంది, రిషికి సీరియస్ గా ఉందని. ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ హాస్పిటల్ కి వెళ్తుంది. రిషి అయితే ట్రీట్మెంట్ కు అయితే కోఆపరేట్ చేస్తున్నాడు. అప్పుడు ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ అడుగుతుంది, నువ్వు ఎందుకు కోఆపరేట్ చేస్తలేవు, ఏంటి సమస్య అన్నప్పుడు రిషి చెప్తాడు, ఒక్క క్షణం నా జీవితాన్ని మార్చేసింది, ఆ ఒక్క క్షణమే ఈడి వరకు తెచ్చింది అన్నప్పుడు ఏం జరిగిందని ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ అడుగుతుంది. అప్పుడు ఈ రిషి ఏం చేస్తాడు అని మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. శ్రావణి వచ్చి చికెన్ వండింది కదా, తిని పడుకున్నాక ఏమవుతుందంటే ఇలా ఆల్రెడీ అందరు డ్రగ్స్ బ్యాచ్ కదా, ఈ రిషి శ్రావణి బెడ్రూమ్ లో ఉన్నప్పుడు పోయి వాళ్ళ ఫ్రెండ్ తలుపు కొడతాడు. తలుపు కొట్టంగానే డోర్ తెరుస్తాడు. ఆల్రెడీ వీళ్ళంతా డ్రగ్స్ బ్యాచ్ కాబట్టి శ్రావణి పైన కన్నేసింటారు. రిషిని బయటికి తోసేసి రోహిత్ అనే వ్యక్తి అయితే ఈ శ్రావణిని బలవంతంగా పాడు చేస్తాడు. పాడు చేసి బయటకు వచ్చాక ఈ రిషి అతన్ని కొట్టినకి వెళ్ళినప్పుడు ఇంకా మిగతా 2 ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే శ్రావణిని లోపలనే అంటారు వాళ్ళు, శ్రావణిని అయితే వాళ్ళిద్దరు కూడా పాడు చేస్తారు. పాడు చేశాక రిషి అయితే ఏం చేస్తాడంటే ఆడ పెద్ద ఫైట్ చేసి ముగ్గురిని అయితే ఆడ చంపేస్తాడు. చంపేసినప్పుడు శ్రావణి బాధగా బయటికి వస్తుంది. అప్పుడు ఈ రిషి చెప్తాడు, జరిగిన దాంతో నీ తప్పేం లేదు, మన ఇద్దరం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నామా అన్నప్పుడు ఈ శ్రావణి అంటుంది, నువ్వు చెప్పినా మా నాన్న చెప్పినా ఎవరు చెప్పినా నేను వినలేదు, తొందరపడి ఇక్కడికి వచ్చాను అన్నప్పుడు ఈ రిషి అంటాడు, అలాంటివి ఏం పట్టించుకోవద్దు, నేను మీ నాన్నతో మాట్లాడతాను, మన ఇద్దరం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందామని ఎంత చెప్పినా శ్రావణి అయితే వినదు. ఆ నుండి 5 ఫ్లాట్ నుండి పైనుండి కిందికి దూకేస్తుంది. ఈ శ్రావణి దూకంగానే రిషి కూడా పైనుండి కిందికి దూకేస్తాడు. అది జరిగిన విషయం. ఇక రిషి వాళ్ళ మదర్ శ్రావణి వాళ్ళ ఫాదర్ వచ్చారు కదా, వాళ్ళిద్దరైతే వీళ్ళ శవాలను చూస్తారు, చాలా బాధపడతారు. ఏం జరిగిందని లేడీ పోలీస్ ఆఫీసర్ నడతారు. కాకపోతే లేడీ పోలీస్ ఆఫీసర్ ఏం సమాధానం చెప్పదు. బాధతో అనుంటే అట్లే వచ్చేసి గౌతమ్ దగ్గర గన్ను పెట్టి, నువ్వు నిజం చెప్పు, నువ్వు చెప్పిందంతా నిజమైతే మరి నీ భార్య ఎలా చనిపోయింది అన్నప్పుడు ఈ గౌతమ్ ఏం చెప్పుకోకుండా అలాగే సూసైడ్ చేసుకుని గన్ను తీసుకుని కాల్చుకొని చనిపోతాడు. అప్పుడు ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ షాక్ తింటుంది. లేడీ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తదంటే ఈ గౌతమ్ చంపాడా ఎవరన్నా చంపారా సంధ్యానని ఎంక్వైరీ చేసినప్పుడు సంధ్య సూసైడ్ లెటర్ ఒకటి దొరుకుతుంది. సంధ్యాని సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటది. ఎందుకు చనిపోయి ఉంటదంటే తనను ఒక అతను పాడు చేశాడు కదా, వాళ్ళ బావ ఆయన గౌతమ్ చూపించే ప్రేమను తట్టుకోలేక ఏం చేయాలో దిక్కు తెలక సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటది. ఆ లెటర్ వచ్చేసి లేడీ పోలీస్ ఆఫీసర్ దొరుకుతుంది. ఇక ఈ సంధ్య వాళ్ళ పేరెంట్స్ గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి గౌతమ్ వాళ్ళ నాన్న అంటాడు, నా కొడుకు అయితే మంచోడే చెడ్డోడైతే కాదు, ఆ అమ్మాయిని అనుమానంతో అయితే చంపిండాడు, ఏం జరిగిందో చెప్పండి, నాకు ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి నా కొడుకును జీవితాంతం చెడ్డోడు అనుకోవాలా మంచోడు అనుకోవాలా అని నిర్ణయించుకుంటాం. గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ అడిగినప్పుడు లేడీ పోలీస్ ఆఫీసర్ చెప్తుంది, ఆ సంధ్యకు ఆ ఇష్టం జరిగాక ఈ గౌతమ్ చూపించే ప్రేమను తట్టుకోలేక గౌతమ్ కు చెప్పలేక ఏం చేయాలో దిక్కు తెలక మానసిక శోధన అనుభవించింది. ఇక ఫైనల్ గా సంధ్యనే సూసైడ్ చేసుకుని చనిపోయింది. సంధ్య చనిపోయాక ఈ గౌతమ్ కూడా డిసప్పాయింట్ అయిపోయాడు. సంధ్య లేని జీవితం నాకు వద్దు అనుకున్నాడు. అందుకోసమే గౌతమ్ కూడా ఏం చేశాడంటే సూసైడ్ చేసుకుని చనిపోయాడు అని ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి గౌతమ్ సంధ్య వాళ్ళ పేరెంట్స్ చెప్తుంది. చెప్పంగానే ఇటు పక్క వీళ్ళు రిషి శ్రావణి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే అనవసరంగా తప్పు చేశాము, అసలు శ్రావణిని హైదరాబాద్ రాకోకుండానే ఫస్ట్ నేను పెళ్లికి ఒప్పుకుంటే ఇదంతా తిప్పలు ఉండేటి కాదు, నా కూతురు నా కళ్ళెదుటే ఉండేదని శ్రావణి వాళ్ళ ఫాదర్ చాలా బాధపడతాడు. ఇక ఫైనల్ గా రిషి వచ్చేసి ముగ్గురిని చంపాడు కదా, ఇంకా వాళ్ళు లేడీస్ ఉన్నారు కదా కావ్య మేఘన, ఆ గొడవ జరిగేటప్పుడు వాళ్ళైతే ఎస్కేప్ అయి ఉంటారు అని ఏం జరిగిందో తెలియదు, వాళ్ళు కూడా మత్తులో పడిపోయింటారు ఆ గొడవ జరిగినప్పుడు. తర్వాత లేచేసరికి రిషి వీళ్ళని చంపుతున్నాడు కదా, అది చూసి వాళ్ళు భయపడి పారిపోయింటారు. ఇక ఫైనల్ గా సినిమా అయితే అంతటితో సమాప్తం అవుతుంది.